ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగస్తుల జీవితాలలో వెలుగులు నింపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉద్యోగస్తుల ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ విషయంలో పారదర్శకంగా పనిచేస్తున్నామని తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడలో రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడా సాహిత్య సాంస్కృతిక ఉత్సవాల ప్రారంభోత్సవానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘువీర్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్న ఉద్యోగస్తులకు, పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. ఇక రిటైర్డ్ ఉద్యోగులు క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు మంత్రి తుమ్మల. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. సమాజానికి రిటైర్డ్ ఉద్యోగులు చేస్తున్న సేవ మరువలేనిదన్నారు మంత్రులు. యొక్క క్రీడా సంరంభంతో పాటు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకి 3 రోజులు పెద్ద ఎత్తున కార్యక్రమాల నిర్వహణ సిద్ధరామయ్య గారి యొక్క ఆధ్వర్యంలో కోదాడ సంఘం, సూర్యాపేట సంఘం, తెలంగాణ సంఘ సభ్యులందరూ కూడా ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, వారు చేసినటువంటి సమాజానికి చేసినటువంటి సేవలకి అనుగుణంగా వారి యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని అనేటటువంటి తాపత్రయంతో నేను కార్యక్రమానికి వచ్చాను. వాళ్ళ సమస్యలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ 3 రోజుల కార్యక్రమం విజయవంతంగా జరగాలి. గత 10 ఏళ్లుగా ఎంప్లాయీస్ సర్వీస్ కండిషన్స్, ఎంప్లాయీస్ టీచర్స్ కూడా సర్వీస్ కండిషన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఎవరు పట్టించుకోలేదు. అసలు మేము మాట్లాడడం లేకుండా కదా. గతంలో మేము 24 గంటలు అందుబాటులో ఉండేవాళ్ళం. ఈ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్ విషయంలో కూడా చాలా పారదర్శకంగా అన్ని శాఖల్లో నిర్వహిస్తున్నాం. టీచర్ల విషయంలో కూడా పూర్తి చేసిన విషయం కూడా మీరు అందరికి తెలుసు. నేనేమో రిటైర్డ్ ఎంప్లాయీ వితౌట్ పెన్షన్, ఇంకా 20 ఏళ్ళు పూర్తి చేయలేదు, ఏ బెనిఫిట్స్ లేవురా. సరే, రాజకీయంలో అటు ఇటు తిరుగుతున్నాం. మరి మీకు తప్పనిసరిగా ఈ హెల్త్ కార్డ్ విషయంలో నేను జెన్యూన్గా అది ఒక చాలా న్యాయమైన కోరికని నేను వ్యక్తిగతంగా కూడా భావిస్తున్నాను. మేము రిటైర్డ్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వము, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి.